హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ మండే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఒక చిన్ని మినీ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. ఈరోజు వీడియోనేనండి ఇది. ఎర్లీ మార్నింగ్ లేసేసాను. 5కి అలా లైవ్ పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసేసుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇంట్లో వర్క్ అంతా పెట్టలేదు. ఎందుకు అనంటే నేను హోమ్ టూర్ తీయాలి కదా! ఫస్ట్ హోమ్ టూర్ పెట్టిన తర్వాత పెడదామనేసి వచ్చాను. ఇదిగోండి మినీ బ్లాగ్. చిన్న ఇంటి ముందర ముగ్గులేసేసుకున్నా చిన్న చిన్నవి. ఈరోజు ముగ్గయితే ఇది. అలాగనే తులసమ్మకు పూజ చేసుకున్నాననమాట. అలాగే అమ్మ నాన్నకి కూడా పూజ చేసుకున్నాను. ఇంకా శివయ్య దగ్గర కూర్చొని ఈ చిన్ని మినీ బ్లాగ్ దిద్ద మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి ఇలా అయితే శివయ్యతో పూజ చేసేసుకున్నాను. మీకు చూపిద్దామనేసి వచ్చేసాను. ఇంకా పూజ అయిపోయింది కదా! ఇంకా తినేసి బ్యాంక్‌కెళ్ళాలనమాట. శివయ్యని నమ్ముకున్న వాళ్ళు ఫస్టు కష్టాలిస్తాడంట అండి. దాంట్లో మనం నెగ్గితేనే మనము మంచి ఫలితాలు, మంచి కష్టాలన్నీ తొలగిపోయి మంచి సుఖమైన జీవితం ఇస్తాడని చెప్తారు. విన్నాననమాట. నేను ఆల్రెడీ ఆ స్టేజ్‌లోనే ఉన్నాను. నాకు ఎప్పుడైతే శివయ్య నా లైఫ్‌లోకొచ్చాడో, నాకు పోయిన ఇయర్ నవంబర్ అలా నాకు అంటే మొక్కేదాన్ని ఎక్కువ నాకు నా వెనక ఉండి నడిపిస్తున్నాడని అనిపించిందయితే డిసెంబర్‌లో. సో, అలాగా శివయ్యని నవంబర్ నుంచి అనుకుంటూ వస్తున్నాను. నా కష్టాల మీద కష్టాలు ఇస్తూనే ఉన్నాడు. సో, నేనైతే ముందుకు అలాగనే ఒక్కొక్క కష్టాన్ని నెగ్గుకుంటూ వస్తున్నాను. చూడాలి ఆయన నాకు ఇంకా ఎన్ని కష్టాలు ఇస్తాడో అనేసి. అందుకే ఒక చిన్న మినీ బ్లాగ్‌తో మేము ముందుకొస్తాము అనేసి వచ్చేసాననమాట. సో, శివయ్యని నమ్ముకున్న వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ కష్టాలిస్తాడు. దాని తర్వాత ఫలితాన్ని మాత్రం చాలా అద్భుతంగా ఇస్తాడంట. నేను నమ్ముతున్నాను. మీరు గూడా నమ్ముతున్నారు కదా! సో, ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ఒక చిన్న మినీ బ్లాగ్‌తో మీ ముందరికి ఇలా వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో ఉగ్గానండి టిఫిను. ఇంక నేను తినేసి బ్యాంక్‌కైతే వెళ్ళేసొస్తాను. తర్వాతైతే మీ ముందుకు లైవ్ రూపంలో వచ్చేస్తాను. చిన్న మినీ బ్లాగ్‌ని చిన్న లైక్ ఇచ్చేసి, కామెంట్ ఇచ్చేసి అలాగనే ఆ శివయ్య ఆశీస్సులు నాతో పాటు మీకు గూడా ఉండాలని కోరుకుంటున్నాను.